సో ఎస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి సికింద్రాబాద్ డివిజన్లో ఉన్నటువంటి పారామెడికల్ వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఆల్రెడీ సెంట్రలైజ్డ్ పారామెడికల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటనే విషయాల గురించి ఫుల్ వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ ఐ కార్డ్లో ఇస్తాను, అవసరం అనుకుంటే ఒకసారి చూడండి. సో ప్రస్తుతం ఈ వీడియోలో మనము అసలు ఆర్ఆర్బి సికింద్రాబాద్లో అసలు ఎన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయి, సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో అనే విషయాల గురించి, సో వాటి యొక్క సిలబస్, అదేవిధంగా వాటి యొక్క క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది వచ్చేసి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని ఉంటుంది. ఇది టిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్కి ఈ విధంగా తీసుకెళ్లడం జరుగుతుంది. సో చివరిగా డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నంబర్ 04/2024 ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీస్. సో ఇది నోటిఫికేషన్ అనమాట, అఫీషియల్గా వచ్చినటువంటి సో నోటిఫికేషన్ ఇది. సో ఈ విధంగా మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది ఈ విధంగా రావడం జరిగింది ఆర్ఆర్బి వెబ్సైట్లో. అట్ ప్రెసెంట్ మనము రెండు ఇంపార్టెంట్ డేట్ చూసుకుందాం. సో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి అంటే ఎల్లుండి, ఇవాళ 15th కదా, 17th నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 16, 2024 లాస్ట్ డేటు. సో అసలు సికింద్రాబాద్ డివిజన్లో వేకెన్సీస్ చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి నర్సింగ్ సూపరింటెండెంట్, అదేవిధంగా హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3. సో తర్వాత వచ్చేసి ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ అనమాట. తర్వాత వచ్చేసి రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్. తర్వాత చివరికి వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2. ఈ 5 రకాల వేకెన్సీస్ మాత్రమే మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్ డివిజన్లో రిక్రూట్మెంట్కి రావడం జరిగింది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో రిమైనింగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో డెంటల్, డయాలసిస్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, ఫార్మసిస్ట్, క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్, అలాగే కార్డియాలజీ, ఆప్టోమెట్రిక్స్, ఇవన్నీ మనకి ఆర్ఆర్బి డివిజన్లో రిక్రూట్మెంట్కి లేవు. సో జస్ట్ ఈ 5 వేకెన్సీస్ మాత్రమే మనకి ఆర్ఆర్బి డివిజన్లో రిక్రూట్మెంట్కి రావడం జరిగింది. సో ఈ విషయం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. సో బిఫోర్ దానికంటే ముందు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక ఆల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి 250 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్. తర్వాత మనకి ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్ అనేది టైం ఇస్తారు. సో సిబిటి టెస్ట్ ద్వారా ఈ ఎగ్జామ్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనకి ప్రొఫెషనల్ అబిలిటీ టెస్ట్ అంటే మన సబ్జెక్ట్కి రిలేటెడ్ సంబంధించినటువంటివి 70 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది, 70 మార్క్స్. అదేవిధంగా సో రిమైనింగ్ జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్కి సంబంధించి 30 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. 30 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది, 30 మార్క్స్. సో టోటల్ మనకి 100 మార్క్స్ ఉంటాయి 100 క్వశ్చన్స్కి. సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో తర్వాత వచ్చేసి మనము సో వీటి యొక్క సిలబస్ చూసుకుంటే కనుక నర్సింగ్ సూపరింటెండెంట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు ఈ నర్సింగ్ సూపరింటెండెంట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే కనుక హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకి కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది ఉండాలి, అది బీఎస్సీలో. దాంతోపాటు సో ఎవరైతే డిప్లొమా ఆఫ్ హెల్త్ లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ లేదా 1 year నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఎన్టీసీ కోర్స్ అనమాట. సో వీటిలో ఏదో ఒకటి చేసిన వారు ఈ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్కి అనేది అప్లై చేసుకోవచ్చు. బిఎస్సి కెమిస్ట్రీ సబ్జెక్ట్తో పాటు ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉన్నా మనం ఈ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే కనుక ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎవరైతే డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ పాస్ అయ్యారో వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే సర్టిఫికేట్ కోర్సు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేశారో సో వాళ్ళు కూడా ఈ ల్యాబ్ టెక్నీషియన్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ అనమాట. సో ఎవరైతే 10+2 విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, సో ఇంటర్మీడియట్లో మనకి ఖచ్చితంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది ఉండాలి. సో దాంట్లో పాటు డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ, సో డిఎంఐటి కోర్స్ ఎవరైతే చేశారో 2 years ఉంటుంది అది, సో వాళ్ళు ఈ ఎక్స్రే టెక్నీషియన్ వేకెన్సీకి అనేది అప్లై చేసుకోవచ్చు. చివరిగా చూసుకుంటే కనుక ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్. సో డి ఫార్మసీ, బి ఫార్మసీ చేసి ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఫార్మసిస్ట్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇది క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇప్పుడు మనము ఆర్ఆర్బి డివిజన్లో 5 వేకెన్సీస్ గురించి చెప్పుకున్నాం కదా, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయని గురించి ఇప్పుడు మనం చూద్దాం.
హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 వచ్చేసి టోటల్గా మనకి 5 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1. సో తర్వాత వచ్చేసి మనము లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి టోటల్గా మనకి 7 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. అన్రిజర్వ్డ్లో 4, ఎస్సీ 1, ఓబీసీ 1, అలాగే ఈడబ్ల్యూఎస్ 1 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో తర్వాత మనము ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ చూసుకుంటే కనుక టోటల్గా మనకి 8 వేకెన్సీస్ అనేవి రావడం జరిగింది సికింద్రాబాద్ డివిజన్లో. సో దాంట్లో వచ్చేసి అన్రిజర్వ్డ్ 5, ఎస్సీ 1, ఓబీసీ 2. సో ఈ విధంగా మనకి 8 వేకెన్సీస్ అనేవి ఫార్మసిస్ట్ ఉన్నాయి. తర్వాత ఎక్స్రే టెక్నీషియన్ చూసుకుంటే కనుక టోటల్ మనకి 5 వేకెన్సీస్ మాత్రమే ఉండడం జరిగింది. దాంట్లో 4 అన్రిజర్వ్డ్, అదేవిధంగా ఓబీసీ 1 పోస్ట్ ఉంది. సో చివరిగా చూసుకుంటే కనుక నర్సింగ్ సూపరింటెండెంట్, ఇవి మనకి ఎస్సీఆర్ అంటే సౌత్ సెంట్రల్ రీజియన్లో 40 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ సెంట్రల్ రైల్వేలో వచ్చేసి 14 వేకెన్సీస్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఈస్ట్ కోస్ట్లో వచ్చేసి 7 అన్రిజర్వ్డ్, 2 ఎస్సీ, 1 ఎస్టీ, 3 ఓబీసీ, 1 ఈడబ్ల్యూఎస్. సౌత్ సెంట్రల్ డివిజన్లో వచ్చేసి మనకి 23 అన్రిజర్వ్డ్, అలాగే ఎస్టీ వచ్చేసి 6, ఓబీసీ వచ్చేసి 7, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 4 వేకెన్సీస్, అంటే టోటల్గా 40 వేకెన్సీస్. సో మొత్తానికి మనకి ఆర్ఆర్బి డివిజన్లో 79 పోస్టులకు అనేది మనకి రిక్రూట్మెంట్ అనేది రావడం జరిగింది. సో దాంతోపాటు మనం ఇప్పుడు సిలబస్ చూసుకుందాం, అసలు పోస్ట్ వైజ్ సిలబస్. సో నర్సింగ్ సూపరింటెండెంట్కి ఈ విధంగా ఇచ్చారు. సో ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 5 పోస్టులకు సంబంధించి సో మన సబ్జెక్ట్ రిలేటెడ్ సిలబస్తో పాటు కామన్ సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. అదే జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అలాగే జనరల్ సైన్స్. ఇది కామన్ అనమాట, అందరికీ పోస్టులు ఉంటుంది. దీనికి మనకి 30 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో మన సబ్జెక్ట్కి వచ్చేసి 70 మార్క్స్. టోటల్గా మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 100 క్వశ్చన్స్ ఇస్తారు, 100 మార్క్స్, 90 మినిట్స్ అనేది మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్. సో దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అక్కడ పెడతాను. సో మీరు క్లియర్గా చదువుకోండి, అలాగే సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.